శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం గ్రామంలో హట్కేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా ప్రతి ఏటా దీన్ని నిర్వహిస్తుంటారు. 9 రోజుల పాటు జరిగే ఈ కళ్యాణంలో గ్రామస్తులందరూ భాగస్వామి అవుతారు. కాకపోతే చివరి 3 రోజులు మాత్రం ఆ యాత్రకు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కూడా విచ్చేస్తుంటారు. అందులో భాగంగానే మొన్న సాయంత్రం జరిగినటువంటి ఈ ఉత్సవాల్లో మాత్రం అక్కడ ఒక వ్యాపారి బాదం మిల్క్‌ని విక్రయించారు. అది కూడా రూ. 10కి మాత్రమే. దీంతో గ్రామస్తులందరూ ఎండ వేడిమి తాళలేక ఆ బాదం మిల్క్ తాగిన అనంతరం మాత్రం వారంతా కూడాను ఈరోజు అస్వస్థతకు గురయ్యారు. నిన్న సాయంత్రం నుండి కూడాను సింగుపురం పీహెచ్‌సికి మాత్రం గ్రామస్తులందరూ కూడాను విరోచనాలు, వాంతులతో బాధపడి క్యూ కట్టారు. అందులో భాగంగా ప్రస్తుతం రోగులతో కిక్కిరిసిపోయినటువంటి ఈ పీహెచ్‌సి పరిస్థితి ఎలా ఉంది? అసలు ఎందుకు వీరికి ఈ ఆపదొచ్చింది? హట్కేశ్వర స్వామి ఉత్సవాల్లో పాల్గొన్న వారికి మాత్రం ఈ ఆపద ఎలా వచ్చిందన్న విషయం స్థానికులు అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక అసలు ఏం జరిగింది? ఈ ఉత్సవాలు ఎన్ని రోజులు జరుగుతాయి? ఈ ఉత్సవాల సందర్భంగా అక్కడ ఏం తాగి ఈరోజు ఈ అస్వస్థతకు గురయ్యారు? ఉత్సవాలు 9 రోజులు అవుతాయి సార్. లాస్ట్ రోజు మేము బాదం మిల్క్ తాగాము. దానివల్ల నైట్ అలా బాగానే ఉంది. ఉదయానికి కడుపు ఇదైపోయి ఇదొచ్చినాయి. అంటే బాదం మిల్క్ అంటే ఎవరు తెచ్చి వీధి విక్రయించిన వాళ్ళ, లేకపోతే అక్కడ స్పెసిఫిక్‌గా షాపుల్లో అమ్మినవా ఏంటి అసలు? షాపుల్లో కాదు సార్, బళ్ళు ఉంటాయి కదా, పెద్ద వ్యాన్ల ద్వారా వచ్చినవి. ఎంత బాదం మిల్క్ ఎంత ఒకటి అది సవగ్గొచ్చిందని తాగారా? లేకపోతే ఎండ వేడిమి తాగలే? 2 వేలు తాగాము. రూ. 30 సార్. బాదం మిల్క్ రూ. 30. అసలు గ్రామస్తులందరికి కూడాను అది ఎఫెక్ట్ అవ్వడానికి గల కారణం ఏమనుకుంటారు? అసలు కనీసం దాని గురించి అసలు ఎవరికి అర్థం కాలేదా? అర్థం కాలేదు సార్. ఇంతవరకు ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. అందుకోసం వల్ల మరి ప్రతి వాళ్ళు తాగవలసి వచ్చింది. దానివల్ల మార్నింగ్ నుంచే అవుతున్నాయి. ఈరోజు బాదం మిల్క్ బాటిలా లేకపోతే గ్లాసులు? గ్లాసుల్లో, పేపర్ గ్లాసుల్లో అమ్ముతున్నాం. అప్పటికప్పుడు కూలింగ్లో వేసి ఇస్తున్నారు. దానివల్ల అందరు తాగుతాం. అంటే అక్కడ ఈ వ్యాపారం యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఈ యాత్ర సందర్భంగా వచ్చి అమ్మారు. యాత్ర సందర్భంగా వచ్చి అమ్మారు. ఒట్టప్పుడు ఎప్పుడు కనపడదు సార్. ఒట్టప్పుడు ఊళ్ళో షాపులు ఉంటాయి, అవి మాత్రం క్వాలిటీలో వస్తాయి. అందులో తిరగలేదు. చూస్తే కనుక అసలు ఈ హట్కేశ్వర స్వామి ఉత్సవాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? ఇంతమంది జనానికి ఎప్పుడు కూడా ఇటువంటి ఆపద ఎప్పుడు రాలేదు, ఇప్పుడు ఏంటి? ఇలాంటిది ఎప్పుడూ జరగలేదండి. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు 9 రోజులు యాత్ర అనేది ఎప్పుడూ జరుగుతుంది ప్రతి సంవత్సరం. కానీ ఇంతవరకు ఇలాంటి ఇదనేది ఎప్పుడూ జరగలేదు. ఈసారి ఏమైందంటే గురువారం మధ్యాహ్నం నుంచి ఎవరెవరు బాదం పాలు తాగారో అందరికీ కొద్దిగా ఫుడ్ అయ్యి నిన్నటి నుంచి అందరూ హాస్పిటల్, చాలా వరకు బయట గ్రామస్తులు కూడా చాలా వరకు హాస్పిటల్ పాలయ్యారు. అంటే ఈ యాత్రలో పాల్గొనడానికి ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారికి కూడా ఆ బాదం మిల్క్ తాగితే ఎఫెక్ట్ అయిందా? ఎఫెక్ట్ అయింది సార్. మాకు చుట్టుపక్కల గ్రామాలు 7 ఉన్నాయి. 7 గ్రామాలకి వీళ్ళు పెట్టే బండి దగ్గర అవడం వల్ల అందరూ ఇక్కడ తాగడం జరిగింది. సుమారు ఒక 200 పైన వరకు తాగారు. ఎవరికి ప్రాణ నష్టం అనేది ఏం లేదు. కానీ వాంతులు, విరేచనాలు, జ్వరము, కడుపులు మంటలాగా ఈ వాంతులు ఇది అవడం వల్ల ఇదయింది. కేవలం బాదం మిల్క్ తాగిన వారికి మాత్రమే ఈ అస్వస్థతకు గురయ్యారు. బాదం మిల్క్ ఓన్లీ ఇదైనంత వరకే. అక్కడ ప్రతి ఒక్కరు చెప్తున్నారు, మేము సాయంత్రం 7 గంటలకి 6 గంటలకి పలానా దగ్గర తాగాము, ఆ తాగిన కాడ నుంచి మాకు ఇలా జరిగింది అనేసి ఇక్కడ జాయిన్ అయిన ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది. ఏదైతే అక్కడ బాదం మిల్క్ విక్రయించారో వారు మాత్రం ప్లాస్టిక్ గ్లాసులో రూ. 30 మాత్రం బాదం మిల్క్ కావడం, ఎండ వేడిమి తాళలేక యాత్రకు చుట్టుపక్కల వచ్చిన గ్రామస్తులతో పాటు స్థానికులు కూడా చాలామంది ఈ హట్కేశ్వర స్వామి కళ్యాణం సందర్భంగా వచ్చిన వారంతా కూడాను ఈరోజు ఆ బాదం మిల్క్ తాగడం కారణంగా వచ్చిందని చెప్పేసి రోగులు స్పష్టం చేస్తున్నారు. మునుపెన్నడూ కూడాను గ్రామంలో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకునే నేపథ్యంలో సింగుపురం పీహెచ్సిలో మాత్రం రోగులతో కిటకిటలాడే పరిస్థితి. గ్రామస్తులకు మాత్రం వచ్చినటువంటి ఈ ఆపదలో స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ డాక్టర్లతో పాటు సమీపంలో ఉన్న పీహెచ్సి వైద్యులు మాత్రం సకాలంలో స్పందించడంతో మాత్రం ఎటువంటి ప్రాణహాని జరగకుండా మాత్రం వారిని ప్రాణాలతో కాపాడడానికి మాత్రం వారు చేసిన సేవలు ఎంతకైనా దోహదపడే అండంలో ఎటువంటి చిక్కులు. ప్రస్తుతం మాత్రం ఈ క్యూ కట్టిన వారంతా కూడా సింగుపురం గ్రామానికి సంబంధించిన వారు కావడం మాత్రం. సో ఏం జరిగింది బాబు? అసలు ఎందుకు తెచ్చారు ఇక్కడ? హెల్త్ బాగాలేదు. ఏంటి బాగాలేదంటే సింగపురంలో బాదం పాలు తాగారు. తాగిన తర్వాత విరోచనాలు, వాంతులు అవి ఉండడం వల్ల హెల్త్ ప్రెజెంట్. యాత్ర సందర్భంగా ఇలా ఎవరైనా బయట నుండి తెచ్చి తినుబండారు విక్రయించినప్పుడు కమిటీ ఒకటి ఉంటుంది కదా, వాళ్ళు పర్యవేక్షించరా? లేదు సార్, పర్యవేక్షించలేదు. కమిటీ ఎందుకు ఉంటుంది? కమిటీ ఏం లేదు, ఎవరైనా వచ్చి అమ్ముకోవడమే కదండి. అంటే అమ్మకాల క్రమంలోనే కనుక ఇలాంటి ఫుడ్ ఇలాంటివన్నీ కంటే మునుపెప్పుడైనా జరిగాయి? ఎప్పుడు లేదండి, ఇదే ఫస్ట్ టైం ఇలా జరగడం. మరి తాగారు, అలా అయిపోయింది. మరి ఇంకా అదంతే, తెలియదు. హట్కేశ్వర స్వామి కళ్యాణ ఉత్సవంలో పాల్గొనడానికి వచ్చినటువంటి గ్రామస్తులతో పాటు బంధువులంతా కూడా ఏం జరిగింది అసలు? అలా అనారోగ్యం అంటే చూస్తే కనుక యంగ్ వయసులో ఉన్నావు, అసలు ఆ పాలు తాగడమే కారణం అని అనుకోవచ్చు. మరి అదే కారణం, ఇంకేం లేదు. మార్నింగ్ నుంచి ముందు రోజు కూడా వేరే షాప్ దగ్గర తాగాం కానీ ఏం లేదు.
నిన్న లాస్ట్లో అక్కడ తాగినప్పటికి నైట్ నుంచి మోషన్స్ ఫీవర్ వచ్చేసింది. బాదం మిల్క్ తాగినంత మాత్రాన ఇటువంటి అస్వస్థత అంటే అక్కడ ఆ అమ్మే తాలూకు వ్యక్తి తాలూకు లోపం ఏదైనా ఉందో అనుకోవచ్చా? మరి లోపం ఉన్నందువల్లే కదా అలాగ అయ్యింది. ఒకరికి కాదు మొత్తం అందరికీ చుట్టుపక్కల అన్ని సో మీ గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల ఈ కళ్యాణం చూడండి కళ్యాణ్కి వచ్చిన అందరం. చూస్తే కనుక సింగపురం గ్రామస్తులకు వచ్చినటువంటి ఈ కష్టంలో మాత్రం పరిసర ప్రాంతాలకు సంబంధించిన గ్రామస్తులందరూ కూడాను ఈ కళ్యాణ ఉత్సవంలో పాల్గొన్నారు. చివరి రోజు కావడంతో మాత్రం అంతా కూడాను ఈ విషయంపై మాత్రం కేవలం బాదం పాలు తాగడం కారణంగానే వారికి ఏ అస్వస్థత సంభవించిందని చెప్పి స్పష్టం చేస్తున్నారు. చూస్తే బెడ్లన్నీ కూడాను పేషెంట్లతో కిటకిటలాడే పరిస్థితి. సింగపురం గ్రామస్తులకు వచ్చినటువంటి ఈ కష్టాన్ని మాత్రం దాటేసేందుకు వైద్యులు చేస్తున్నటువంటి సేవలు మాత్రం వారికి ప్రాణహాని లేకుండా కాపాడేందుకు మాత్రం ఎంతగానో దోహదపడుతుంది. అటకేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొనడానికి వచ్చినటువంటి భక్తులతో పాటు సింగపురం గ్రామస్తులకు కూడాను ఈ కష్టం వచ్చింది. స్థానికంగా హుటాహుటిన శ్రీకాకుళం పట్టణంకి సమీపం కావడంతో ఇటు జిమ్స్ రిమ్స్తో పాటు అదేవిధంగా సంబంధించినటువంటి ఎవరైతే డిఎన్ఎంహెచ్ఓ హుటాహుటిన సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారో వారికి వచ్చినటువంటి ఈ కష్టం నుండి మాత్రం వారిని కాపాడాలి. ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగకపోయినప్పుడు కూడాను కేవలం బాదం మిల్క్ తాగడం కారణంగానే కడుపులో మంటతో పాటు వాంతులు విరోచనాలు అయ్యాయని వారు చెప్పడం, దానికి సంబంధించినంత వరకు చికిత్స మాత్రం వెనువెంటనే అందించడంతోనే వీరు మాత్రం ఈ కష్టం నుండి బయటపడారని చెప్పుకోవచ్చు. సింగపురం గ్రామంలో ఈ ఉత్సవాల సందర్భంగా మునుపెన్నడూ లేనటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యం ఈరోజు గ్రామస్తులు మాత్రం పెద్ద కష్టం వచ్చింది. కాకపోతే ఎవరైతే అక్కడ బాదం మిల్క్ విక్రయించారో వారికి మాత్రం సరైన మెలకు చూపెట్టుకోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. చూస్తే ప్రస్తుతం ఎవరైతే రోగులకు చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు మాత్రం సకాలంలో స్పందించి ఈరోజు గ్రామస్తులకు వచ్చినటువంటి ఈ కష్టం నుండి మాత్రం వారిని బయటపెట్టని చెప్పుకోవచ్చు. మేడం, ఏం జరిగింది అసలు? ఇంతమంది రోగులు పిహెచ్సికి రావడం అసలు ఏంటి పరిణామం? విషయం ఏంటంటేనండి, ఈ నెల 1వ తారీఖు 2వ తారీఖు కొండంతల్లి జాతర అనేది జరిగిందండి. ఊరు నుంచి జనాలు అది రావడం జరిగింది. వాళ్ళ గ్రామస్తులు కూడాను వాళ్ళ బంధువులు వాళ్ళ దాయాదుల్ని పిలుచుకోవడం జరిగింది. భోజనాలు అవన్నీ ఏర్పాటు చేసుకున్నారు. ఒకటి రాజస్థాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాదం మిల్క్ సేల్ చేయడమే కాకుండా వాటితో పాటు ఇంటికి వచ్చిన తర్వాత నాన్ వెజ్ అది స్వీకరించడం అవన్నీ చేశారు. సో ఫుడ్ అనేది కొంచెం ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ప్లస్ బాదం మిల్క్ ఎప్పుడు స్టోరేజ్ సరిగ్గా ఉండొచ్చు, లేకపోతే ఐస్ ఏదైతే మిక్స్ చేసి ఉండొచ్చు, అది కంటామినేట్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ కారణం చేత ఈ చాలామంది ఎటువంటి ఇబ్బంది లేదు. ఎంతమంది డిజిట్ ఇప్పటి వరకు ఉంటారు? వారికి ఎటువంటి ప్రాణహాని లేదు? ఎవరికి ప్రాణహాని లేదండి. అది చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం సింగపురం గ్రామస్తులకు వచ్చినటువంటి ఈ కష్టం నుంచి మాత్రం వారిని కాపాడేందుకు వైద్యులు చేసినటువంటి సేవలు మాత్రం పూర్తి స్థాయిలో దోహదపడ్డాయి. కాబట్టి ఎవరికి కూడా ప్రాణహాని జరగకుండా కాపాడగలిచాం. ఏదైతే బాదం మిల్క్ విక్రయించిన రాజస్థాన్కి సంబంధించిన వర్తకుడు ఉన్నారో ఆయన బాదం మిల్క్ విక్రయంలోనే ఏదో లోపం ఉందన్న విషయాన్ని మాత్రం వైద్యులు కూడాను ఈరోజు ముందస్తుగా మాత్రం అందులో ఏదైనా కనుక ఫుడ్ ఉంటుంది. బాదం మిల్క్ తాగిన తర్వాత ఆదివారం కావడంతో వీరందరూ కూడా ఎన్వి కూడా తినడం జరిగింది. ఆ బాదం మిల్క్ తాగిన వారే ఈరోజు అస్వస్థకు గురి కావడం, వారు కూడాను ఫుడ్ ఎక్కడైనా కూడాను ఏదైనా ఫుడ్ అన్న విషయాన్ని కూడాను లోతుగా పరిశీలిస్తున్న వైద్యులు మాత్రం సకాలంలో సింగపురం గ్రామస్తులకు వచ్చినటువంటి ఈ కష్టం నుండి వారిని కాపాడేందుకు చేపట్టినటువంటి వైద్య సేవలు మాత్రం ఈరోజు ప్రాణహాని జరగకుండా కాపాడేందుకు మాత్రం ఎంతకన్నా దోహదపడింది. అందులో ఎటువంటి అసిక్ లేదు. మునుపెన్నడూ లేని విధంగా అటకేశ్వర స్వామి కళ్యాణ ఉత్సవంలో పాల్గొన్నటువంటి సింగపురంతో పాటు పరిసర ప్రాంత గ్రామస్తులు పెద్ద మొత్తంలో రావడం, ఎవరైతే రాజస్థాన్కి సంబంధించినటువంటి బాదం పాలు విక్రయించాడో ఆయన చేసినటువంటి తప్పిదం ఈరోజు ఈ గ్రామస్తుల పాలు శాపంగా మారింది. అయినప్పుడు కూడా ఈ కష్టం నుండి వారందరూ కూడా ప్రాణాలతో గట్టెక్కారని ఊపిరి పీల్చుకున్నటువంటి పరిణామాలు మాత్రం ఈరోజు వైద్య సేవలు ఎంతగానో దోహదపడ్డాయి అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. సింగపురం పిహెచ్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీ, శ్రీకాకుళం.